అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసినటువంటి దొంగను పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ఏలూరు జిల్లా పెద్దపాడుకు చెందినటువంటి రాజేష్గా గుర్తించారు. అయితే ఓ కేసులో 4 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు రాజేష్. ఈ నేపథ్యంలో వాలీబాల్ ఆడేందుకు వెళ్లి దొంగతనం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే రాజేష్పై ఇప్పటికే పెద్దపాడు పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దొంగ నుంచి మొత్తం 10 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మాత్రం పోలీసులు విస్తుపోయేటువంటి విషయాలను మాత్రం గ్రహించారు. మిగిలినటువంటి బంగారు ఆభరణాలు ఓ వైసీపీ సర్పంచ్ ఇంట్లో దాచిపెట్టినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్పంచ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 3 రోజుల క్రితం చింతలపూడిలోని ఎమ్మెల్యే నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో 70 లక్షల విలువైనటువంటి బంగారం, వెండి చోరీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజాప్రతినిధి ఇంట్లోనే దొంగతనం జరిగితే అక్కడ భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తినటువంటి వైనం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజేష్ పేరు తెర మీదకి రావడం, పోలీసులు తగినటువంటి విచారణ చేపట్టి మరిన్ని విస్తుపోయేటువంటి విషయాలను కూడా గ్రహించినటువంటి అంశం మాత్రం ఇక్కడ హైలైట్గా మారుతుంది. అయితే బంగారం మొత్తాన్ని ఓ వైసీపీ సర్పంచ్ ఇంట్లో దాచిపెట్టినట్లుగా రాజేష్ తెలియజేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ సర్పంచ్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, రాజేష్ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇతర విషయాలు మాత్రం కొంతవరకు కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సర్పంచ్ను కూడా అరెస్ట్ చేసినటువంటి వైనం తెర మీదకి వస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, గత వారం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఎప్పుడైతే అతని ఇంట్లో మామూలుగా ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో ప్రమీలాదేవి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా పోలీసులపై కొంత విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ప్రజాప్రతినిధుల ఇళ్లకు సంబంధించి భద్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆ ఇంట్లో అంత బంగారం ఎందుకు దాచుకోవాలి, బ్యాంకులో లాకర్లో దాచుకోవచ్చు కదా అనేది కూడా కొంత వినపడినటువంటి మాట. ఇక ఈ దొంగకు సంబంధించి అయితే అటు ఏలూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం కూడా ఇతని మీద కేసులు నమోదై ఉన్నాయి. జంగారెడ్డిగూడెం కానీ, ఏలూరు కానీ, లేదంటే చింతలపూడి పరిసర ప్రాంతాల్లో కానీ ఇలా కేసులు నమోదై ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతను ఒంగోలు నుంచి తిరిగి వచ్చే క్రమం, అక్కడ వాలీబాల్ ఆడేందుకు ఒంగోలు వెళ్ళి వచ్చేటప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అయితే అసలు అతని వాళ్ళ ఇంట్లో అంత బంగారం ఎలా ఉంది, దానికి సంబంధించి ఎవరు సమాచారం ఇచ్చారు, అంత వెండి ఉందని అంత పక్కాగా ఎలా గుర్తించాడు అనే దానికి సంబంధించి ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతుంది. స్థానికంగా కూడా అసలు అంటే ఇంటి దొంగలు ఎవరన్నా సహకరించారా, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు పని మనుషులు కానీ లేదా ఎవరన్నా సహకరించారా అనే దానికి సంబంధించి కూడా కొంత అటు పోలీసులు ఆరాధీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇతను మాత్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే గజ దొంగగానే చెప్తున్నారు. ఎందుకనంటే ఏలూరు జిల్లాలో ఇతని మీద భారీ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బెయిల్ మీద బయటికి రావడం, మళ్ళీ ఇలా దొంగతనాలు చేస్తూ జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూనే ఉన్నాయి. అదొక దినచర్యగా కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఇప్పటికే 10 కేజీల వెండిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తం 70 లక్షల విలువైనటువంటి బంగారాన్ని మొత్తం కూడా అతను వైసీపీ సర్పంచ్ ఇంట్లో దాచిపెట్టడంతో వైసీపీ సర్పంచ్ ని, అదేవిధంగా అటు కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అటు ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఇటు అంటే 2 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం, అంటే ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యవహారం, అటు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పటికే 2 జిల్లాల ఎస్పీలతో కూడా ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడి అంటే దీనికి సంబంధించి కొంత వేగంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ 10 కేజీల వెండిని ధూళిపాళ్ల నరేంద్ర తల్లికి, అదే బంగారాన్ని కూడా ధూళిపాళ్ల నరేంద్ర తల్లి మొత్తం కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా అతని మీద మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అతని విచారణ ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం వైసీపీ సర్పంచ్ ఇంట్లో దాచినటువంటి నేపథ్యంలో సర్పంచ్ సహకరించారా, అతనికి తెలిసే లేదా ఆ దొంగతో సర్పంచ్కి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయి, దీని మీద సర్పంచ్ వర్గాలు ఏమైనా తెలియజేసినా, స్పందించారు? అయితే దీనికి వాళ్ళు సర్పంచ్ కి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి రియాక్షన్ లేదు. కానీ ఇక్కడ స్థానికంగా ధూళిపాళ్ల నరేంద్ర ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ మీద కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఎందుకంటే ఆయన తల్లి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సహకారం లేకుండా అంత భారీ దొంగతనం జరిగే అవకాశం ఉండదు అనేది కూడా వినపడుతుంది. ఇంటి దొంగల హస్తం లేకుండా కూడా అతను అంత స్వేచ్ఛగా వెళ్లి దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా పక్కా సమాచారం ఉంటేనే అటువంటి దొంగతనాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా అటు ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టి కొంత విచారణ అయితే జరుపుతున్నారు. వెంకట, వెండి బంగారంతో పాటుగా నగదుకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితులు దొంగతనం జరిగినప్పుడు తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా పోలీసులు? అయితే ప్రస్తుతానికి అతను ₹1,00,000 నగదు అంటే అతను వద్ద స్వాధీనం చేసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి తెలియలేదు. ₹1,00,000 నగదు మాత్రం అతను
చోరీ చేసినట్టుగా గుర్తించారు. ఇక అప్పటి నుంచే కొంత మరి అంటే ఆ నగదు ఎక్కడ ఖర్చు పెట్టాడో, ఒకవేళ ఆయన ఖర్చు పెట్టేశాడో, లేదంటే దాన్ని ఎవరికన్నా ఇచ్చాడా, లేదా ఎక్కడన్నా దాచిపెట్టాడా అనే దానికి సంబంధించి పోలీసులు ఆరాధిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం అంటే మీడియా వర్గాలకు అందినటువంటి సమాచారం ప్రకారం అందులో 35,000 రూపాయలు అతను ఖర్చు పెట్టాడు, అంటే కొంత జల్సా చేశాడు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మిగిలిన నగదు మాత్రం అతను బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నాడు అనేది కూడా కొంత సమాచారం ఉంది. దీంతో ఆ డబ్బులను విత్డ్రా చేయించే బాధితులకు ఇచ్చే అవకాశం కూడా ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద దొంగలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంటిని కూడా వదలలేదు. సో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ తల్లి ఇంట్లో మాత్రం చోరీ చేసినటువంటి దొంగను తాజాగా పోలీసులు పట్టుకున్నారు. సో నిందితుడు ఏలూరు జిల్లా పెద్దపాడుకు చెందినటువంటి రాజేష్గా గుర్తించారు. సో ఓ కేసులో 4 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు రాజేష్. సో విడుదలైనటువంటి వెంటనే మళ్ళీ ఒక ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీకి పాల్పడినటువంటి ఘటన సంచలనంగా మారుతుంది. అయితే వాలీబాల్ ఆడేందుకు వెళ్లి దొంగతనం చేసినట్లుగా రాజేష్ అంగీకరించాడు. అయితే రాజేష్ పైన పెద్దపాడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో దొంగ నుంచి 10 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు విచారిస్తున్నటువంటి సమయంలో సో విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు బంగారం ఏదైతే దొంగతనం చేసినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా ఓ వైసీపీ సర్పంచ్ ఇంట్లో దాచిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సో వైసీపీ సర్పంచ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల క్రితం చింతలపూడిలోని ఎమ్మెల్యే నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో 70 లక్షల విలువైనటువంటి బంగారం, వెండి చోరీ జరిగినటువంటి విషయం తెలిసిందే. తాజాగా ఓ రెగ్యులర్ దొంగ మాత్రం ఈ చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మొత్తం నగదును ఏ విధంగా ఖర్చు చేశాడు, సో బంగారాన్ని తీసుకెళ్లి వైసీపీ నేత సర్పంచ్కి సంబంధించినటువంటి ఇంట్లో దాచిపెట్టిన వైనం. సో వెండినైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోజుకో వెలుగులోకి వస్తున్నటువంటి ఈ ఘటన మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతుంది. సో రాజేష్కి ఇంకా ఎవరైనా సహకరించారా, లేదా ఇంట్లో పనిచేసేటువంటి వారితో పాటుగా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వారి సహకారం లేకుండా ఇంత భారీ మొత్తంలో దొంగతనం చేయడం కొంతవరకు కష్టసాధ్యమే. అది కూడా ఒక ప్రజాప్రతినిధి తల్లి ఇంట్లో. సో కనీసం అంటే సెక్యూరిటీ కూడా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్యే తల్లి ఇంట్లో జరిగినటువంటి ఈ చోరీ ఘటనకు సంబంధించి తాజాగా రాజేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో పోలీసులు దీనిపైన మరింత విచారణ లోతుగా జరిపి మరిన్ని విషయాలు వెల్లడించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.